రేపటి రా ఎన్టీఆర్ ఊరువాడ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశానికి హాల్ ఇవ్వడానికి తిరుపతి హోటల్ సిద్ధంగా లేదు. ముందుగా మీటింగ్ కి ఓకే చెప్పిన ఆ వేదిక ఏర్పాటు చేసుకుంది హోటల్. అయితే రా ఎన్టీఆర్ మీటింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి క్లియర్ గా స్పష్టమైన మెసేజ్ వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుతో మీటింగ్ పెట్టడంపై ఫ్యాన్స్ క్లబ్ కన్వీనర్ కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హోటల్ మరి ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 4 రోజులుగా జరుగుతున్న ఫ్యాన్స్ వార్తో హోటల్ నిర్వాహకులు ఇప్పుడు డైలమాలో పడిపోయారు. సెక్యూరిటీ సమస్య ఉంది అని చెప్పి పోలీసులకి హోటల్ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఫ్యాన్స్ క్లబ్ హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు. యాక్ట్ 30 అమల్లో ఉండడంతో అనుమతిపై ఎంఆర్పల్లి పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ సస్పెన్స్ పై కూడా స్పందించారు రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్. పోలీసులు హోటల్ తాజ్ లో పర్మిషన్ నిరాకరిస్తే వేరే ఎక్కడైనా మీటింగ్ పెడతాం తప్ప వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఒక లాస్ట్ మినిట్ ఏమైనా చేంజెస్ వచ్చి మాకు ఎలాంటి ఆర్డర్స్ కానీ ఏమైనా లా అండ్ ఆర్డర్ నుంచి ఏమైనా వస్తే మటుకు విల్ షిఫ్ట్ ద ప్లేస్ టు సమ్ అదర్ ప్లేస్, లైక్ అది ప్రెస్ క్లబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మేము వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇది నిర్వహించాలని మేము అనుకున్నాము. ఏ ఫాల్స్ ఎజెండాలు మాకు లేవు కాబట్టి మేము యథావిధిగా మేము వెళ్తాం సార్. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే కథనాలను చూసి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. మేము చెప్పాం మా సైడ్ నుంచి మాకు ఎటువంటి వాళ్ళు రారు, ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అంత అనుమానాలు ఉంటే మీరు పర్మిషన్స్ పెట్టుకోండి, ఎస్పీ గారితో మాట్లాడండి అని చెప్పాను. సో మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం దీనికి సంబంధించి. రాజు, సాయి రూప్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎక్కడైనా రేపు ఏర్పాటు చేయడం అయితే గ్యారంటీ అని చెప్పి. అయితే చాలా కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కానీ పోలీస్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళు నిజంగా అప్లై చేసుకుంటే పర్మిషన్ దక్కే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు అధికారులు ఏది కూడా యాక్షన్లోకి దిగలేదు. ఎందుకంటే నిన్న రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధి సాయి రూప్ అయితే తాజ్ హోటల్కి వచ్చాడు. తాజ్ హోటల్లో యాజమాన్యంతో మాట్లాడు, ముందుగా బుక్ చేశాం కాబట్టి ఇక్కడే మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయబోతాం, క్లోజ్డ్ రూమ్లో జరిగే సమావేశానికి పోలీసుల అనుమతి అక్కర్లేదు అన్నది. అయితే అదే సందర్భంలో సెక్యూరిటీ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైనా ఫర్నిచర్ కానీ లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే అందుకు తాము బాధ్యులం కాదని హోటల్ యాజమానికి సాయి రూప్ చెప్పిన సందర్భంలోనే సెక్యూరిటీ మేనేజర్గా ఉన్న వ్యక్తి తాజ్ హోటల్ నుంచి ఒక యాజమాన్యం నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే అభిమానులు వచ్చి కానీ లేదంటే ఇతరులు వచ్చి గొడవ జరిగితే మాత్రము ఇక్కడ ఫర్నిచర్ కానీ లేదంటే హోటల్లో గెస్ట్లకు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన తర్వాత పోలీసులు చెప్పింది ఒకటే, హోటల్ యాజమాన్యంగా మీరు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే తాము యాక్షన్లో దిగుతాం, లేదు అంటే సాయి రూప్ ఇంటర్నల్గా అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక సమావేశాన్ని నిర్వహిస్తే మాత్రము తమకు ఏమాత్రం అభ్యంతరం లేదు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు బయట రోడ్లో సమావేశాలు లేదంటే ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తే మాత్రము తాము ఖచ్చితంగా అనుమతి కోరుతాం, ఆ డిఎస్పీ స్థాయి అధికారి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఇన్స్పెక్టర్ మనతో చెప్పిన పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే సాయి రూప్ మాత్రము మేము తగ్గేదే లేదు, ఖచ్చితంగా రేపు ఊరువాడ కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే అదే వేదిక కొనసాగిస్తారా లేదా అన్నది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఇప్పటికే ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్గా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ కూడా ఫిర్యాదు చేశాడు. ఎన్టీఆర్ పేరును అప్రతిష్టపాలు చేసేందుకు లేదంటే రాజకీయ విద్వేషాలు చెలరేగే విధంగానే కార్యక్రమం ఉండబోతోంది. కాబట్టి ఏ కార్యక్రమము ఏ రకమైన ఇబ్బంది కలిగినా అది తమకు సంబంధం లేని విషయం. ఎవరు ఈ సాయి రూప్ వెనక ఉన్నారు లేదంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహిస్తే పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ చేసి ఈ పూర్తి వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీసులపై ఉందని ఇప్పటికే కోరిన పరిస్థితుల్లో మరి పోలీసులు ఏ రకంగా యాక్షన్లోకి దిగుతారు, ఏ రకంగా ఈ కార్యక్రమానికి అనుమతులు ఇస్తారా లేదంటే ప్రెస్ మీట్ని ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసి మరో వేదికకు మార్చుకోమని చెప్పే ప్రయత్నం చేస్తారా? పోలీసులు అయితే ఇప్పటివరకు హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వలేదు. యాజమాన్యం ఏదైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా సాయి రూప్ కానీ లేదంటే హోటల్లో ఎలాంటి అనుమతి లేదు అని చెప్పే ప్రయత్నం కానీ పోలీసులు చేసే అవకాశం ఉంటుంది. మరి పోలీసులు మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఏదైనా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందా లేదనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రైట్, థ్యాంక్ యూ రాజు.